అందరికీ నమస్కారం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యకర్మలు చేసేవాడు పొందే ఉత్తమ లోకాలు చేరి చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతుల ఇంట్లో జన్మిస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. లేకపోతే బుద్ధిమంతుడైన యోగల వంశంలోనే పుడతాడు. అయితే అలాంటి జన్మ ఈ లోకములో పొందడం ఎంతో దుర్లభం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధో కురునందన. అర్జున, అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంసార విశేషం వల్ల సంపూర్ణ యోగ సిద్ధి కోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలోని అభ్యాస బలం మూలంగా ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టకపోయినా మళ్ళీ యోగ సాధన వైపుకు లాగబడతాడు. యోగ స్వరూపాన్ని తెలుసుకోదలిచిన వాడు కూడా వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించేవాడని మించిపోతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాం గతి. పట్టుదలతో ప్రయత్నించే యోగి పాప విముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధనా సంపర్కం వల్ల యోగసిద్ధి తర్వాత మోక్షఫలం పొందుతాడు. జై శ్రీమన్నారాయణ.